జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా। పాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలనలో స్వచ్ఛంద సహకారం అందిస్తూ ప్రజలకు సమాచారం చేరవేయడమే ఎఫ్ఆర్టీఐ లక్ష్యమన్న ప్రకాశం జిల్లా ఎఫ్ఆర్టీఐ అధ్యక్షులు కె రమేష్। లియో గ్లోబల్ ఓవర్సీస్ సంస్థ ఒంగోలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్। పాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలనలో స్వచ్ఛంద సహకారం అందిస్తూ ప్రజలకు సమాచారం చేరవేయడమే ఎఫ్ఆర్టీఐ లక్ష్యమని ప్రకాశం జిల్లా ఎఫ్ఆర్టీఐ అధ్యక్షులు కె రమేష్ తెలిపారు। ఒంగోలు నగరంలోని జిల్లా కార్యాలయంలో ఎఫ్ఆర్టీఐ ప్రకాశం జిల్లా శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ను శనివారం సాయంత్రం ఎఫ్ఆర్టీఐ లీగల్ సెల్ అడ్వైజర్ బోడపాటి వెంకటేష్ ఆవిష్కరించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం, హ్యూమన్ రైట్స్, లోకాయుక్త వంటి చట్టాల ద్వారా మన హక్కులను పరిరక్షించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు। పేద ప్రజలకు అండగా ఉండి వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను వారికి చేరువ చేసేందుకు కృషి చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె రమేష్, సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు రాంప్రసాద్, విశ్వ విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకులు గోనుగుంట వీరబ్రహ్మం, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు। బోడపాటి వెంకటేశ్వర్లు, ఫారం ఫర్ ఆర్టీఐ ప్రకాశం డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ను మాట్లాడుతున్నాను। ఈ ఫారం ఫర్ ఆర్టీఐ క్యాలెండర్ని ఈరోజు నా చేత ఆవిష్కరించడం జరిగింది। దీని యొక్క అవసరాలు, అవకాశాలు మొత్తం ప్రజలకు ఏమేమి ఉన్నాయి అనేది క్యాలెండర్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది। ఈ క్యాలెండర్ని ప్రజలకి చేరువ చేసి దాన్ని ఉన్నటువంటి రైట్స్ని పబ్లిక్ తెలియపరిచి దాని ద్వారా ఈ చట్టాల యొక్క అమలుని ఎలా చేయాలనేది, ఎలా రైట్స్ కాపాడుకోవాలి, మానవుల యొక్క రైట్స్ ఎలా కాపాడుకోవాలనేది ఈ ఫారం ఫర్ ఆర్టీఐ యొక్క ఉద్దేశం, ప్లస్ హ్యూమన్ రైట్స్ అండ్ లోకాయుక్త ఈ మూటి మీద పనిచేస్తుంది। సో దీన్ని ఆవిష్కరించినందుకు, నా చేత ఆవిష్కరించినందుకు జిల్లా కమిటీకి ధన్యవాదాలు చెప్తున్నాను। ఈ చట్టం యొక్క ఉద్దేశం పాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలన, స్వచ్ఛంద సమాచార పొందటం। దీనిని ఎక్కడైనా వైలేషన్ జరుగుతుంటే ఈ లీగల్ సెల్ అధ్యక్షుడిగా న్యాయం జరగనప్పుడు దాని తరఫున ఫైట్ చేయడానికి ఒక అడ్వకేట్గా నేను ముందుండి పోరాడగలను। దానికి కావాల్సినటువంటి రైట్స్ అన్నీ ముందుండి అందుబాటు చేయడానికి నా సహాయ సహకారాలు అందిస్తాను। పేద ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఫారం ఫర్ ఆర్టీఐ తరఫున ఆ సమస్యలకు పరిష్కరించడానికి మేము ముందుంటాం। ఈ క్యాలెండర్ల మీద కొన్ని ఫోన్ నెంబర్స్ ఉంటాయి। మా ప్రెసిడెంటు, కార్యదర్శి, జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్క్ చేస్తుంటారు। మీరు వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీ సమస్యలు ఏదన్నా మీరు తీర్చుకోలేని మా ప్రతినిధులకు చెప్పండి, వాళ్ళు ఫైట్ చేస్తారు। వాళ్ళ వల్ల కానీ కూడా ఏదైనా ఉంటే లీగల్గా నాతోటి సంప్రదిస్తారు। మనం అందరం కలిసి వాటిని పరిష్కరించుకోవడానికి, మానవ హక్కులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం। నా పేరు కొలకలూరు రమేష్, ఫోరం ఫర్ ఆర్టీఐ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని। ఈ జాతీయ ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ గారి ఆదేశాల మేరకు నేను జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు। ఈ సందర్భంగా వారికి, మన జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేపుచ్చుకుంటున్నానండి। పోతే ఈ ఫోరం ఫర్ ఆర్టీఐ సంబంధించి ఈ క్యాలెండర్లు ఆవిష్కరణ చేయాల్సిన కార్యక్రమంలో
మాకు ప్రకాశం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులైనటువంటి బోడపాటి వెంకటేశ్వర్ గారి చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ గారు ఎం వెంకటేశ్వర్లు గారు, వైస్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గారు, మరియు వీరబ్రహ్మచారి కార్యకర్త అభిమాని, మరి సామాజిక కార్యకర్త మన శిఖా సుందర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించి మేము ఏదైతే ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా మేము పనిచేస్తామో ఎలాంటి ప్రలోభాలకి ఎలాంటి వీటికి లొంగకుండా ఈ నియమ నిబంధనల ప్రకారంగా మేము నడుచుకుంటాము. పేద ప్రజలకి అనుబంధంగా దగ్గరగా చోరుగా ఉండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకలాపాల్లో ఈ ప్రజలకి ఏదైతే పేద ప్రజలకు అవసరమో ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వారికి మేము దగ్గరగా ఉంటాము. మాకు సంబంధించి లీగల్ సెల్ అధ్యక్షుల వారిని అడిగి మా దగ్గరికి వచ్చిన ఎడల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అట్లాంటివి ఉంటే ఈ నిబంధనల ప్రకారం మేము ఏదైతే చేయాలనుకుంటామో అవి ఖచ్చితంగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాము. లీగల్ సెల్ అధ్యక్షుల వారి సలహా తీసుకొని దీన్ని ఏ విధంగా మనం సహాయం చేయాలో దానికి ముందంజకి మేము ఖచ్చితంగా వెళ్తాం. ఎలాంటి ప్రలోభాలకి లొంగే ప్రసక్తి అయితే ఉండదని ఈ మీడియా పరంగా మేము తెలియజేసుకుంటూ ఈ ఆవిష్కరణ చేసినందుకు సెల్ అధ్యక్షుల గారికి కమిటీకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం. నా పేరు గోరుగుంట వీరబ్రహ్మచారి, ఓం శ్రీ విరాట్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మన ప్రకాశం జిల్లాలో ఫారం 4 ఆర్టీఐ ఒక వ్యవస్థ ఏర్పాటైనందుకు చాలా సంతోషం. ఈరోజు అదేవిధంగా మన లీగల్ సెల్ అధ్యక్షులు బోడపాటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం కూడా చాలా ఆనందమైన విషయం. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ యొక్క ఫారం 4 ఆర్టీఐ వ్యవస్థని మన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రతి మనిషి కూడా తనకున్నటువంటి హక్కుని సాధించుకోవడానికి ఈ కమిటీ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ కమిటీని ప్రతి ఒక్కరూ సంప్రదించి ఈ కమిటీ ద్వారా సహాయ సహకారాలు పొందుతూ రాష్ట్రంలో కళలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఆదివారం రాత్రి ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు అధ్యక్షతన జరిగిన సభలో దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ కళలు కళాకారులకు తన వంతు ప్రోత్సాహాన్ని అందజేస్తానని, ఇంత ఘనంగా కళా పరిషత్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ మాట్లాడుతూ కళల మనుగడ సాధించాలంటే దాతలు కళాకారులతో పాటు ప్రేక్షకుల ప్రోత్సాహం అవసరమని అన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మన కళలు 10 కాలాల పాటు వర్ధిల్లాలంటే నేటి యువతకు మాతృభాషపై మమకారాన్ని పెంచాలన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు, కందిమళ్ల సాంబశివరావు, పాటిబండ్ల ఆనందరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసూర్యం పచ్చగా ఉన్న ఎన్నో అరుదైన గ్రంథరాజాలను పునర్ముద్రించి తెలుగు సాహితీ లోకానికి నైవేద్యంగా సమర్పించిన మీ సాహితీ పిపాస ఔన్నత్యం ప్రశంసాపాత్రం. పాశ్చాత్యంగా విరచించి అయప్పిండ సమతుల్య రచన చేసిన మీ ప్రతిభా వైదుష్యం తెలుగు కవితా భారతికి నిత్య సమర్పిత కర్పూర హారతి. తెలుగు కథకు రంగవేదికపై ప్రాణప్రతిష్ఠ చేసి తెలుగు నాటక కళకు సరికొత్త రంగు రుచులను అద్దిన మీ దార్శనికత్వం తెలుగు నాటక వికాస ప్రస్థానానికి చిరస్మరణీయ ఆచరణాత్మకం. 60 వసంతాల మీ సాహిత్య నాటక సేవా నిరతకి వరివస్యకు నిండు మనసుతో అంజలిస్తూ అభిషేకిస్తూ చంద్రుడికో నూరిపోగు చందంగా సమర్పిత గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా సంతనూతలపాడు శాసనసభ్యులు పిఎస్ విజయ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ ఏపీ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా అన్న నల్లూరి వెంకటేశ్వర గారు, నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు గారు,
వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తారపు సురేష్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాయపాటి శ్రీనివాస్ గారు, సహాయ సహకారములతో తెలుగు ప్రజలకు మేలు జరగడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడేలా అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద ఒక కార్యక్రమం ప్రారంభిద్దాం అనుకుంటున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు పత్రికలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన UDISC ప్లస్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ డ్రాప్ అవుట్ రిపోర్ట్ 2021-2023 సంవత్సరం వృత్తి విద్యా కోర్సులు ప్రారంభించడం జరిగింది. ఆశ్రమ పాఠశాలలు మరియు ఉర్దూ పాఠశాలలు ఏర్పాటు. మే 31వ తేదీ 1985 సంవత్సరం రాష్ట్రంలోని 3 ప్రాంతాలలో 3 ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో నాగార్జున విద్యాపీఠం, రాయలసీమలోని శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర మల్లికార్జున విద్యాపీఠం మరియు ఆంధ్రప్రదేశ్ లోని సింహాచలం వద్ద వరాహి నరసింహ విద్యాపీఠం. విపరీతంగా టేబుల్ వేస్తారు. ఇక్కడ వచ్చే 4 ఫిల్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలు. విద్య, వైద్యం, సాంస్కృతికం, వ్యవసాయం, జానపద కళలు ఒకటేమిటి, అన్ని రంగాలలో ప్రతిభావంతుల్ని పలకరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారికి చేయూతనిస్తూ ఎన్టీఆర్ కళ అయితే లోకల్ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారి సహకారంతో, మిగిలిన ఎమ్మెల్యేల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము పూనుకున్నాం. గత 16 రోజులుగా ఈ ఉత్సవాన్ని నిర్భయంగా బాగా నిర్వహించామనుకుంటున్నాం. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరు, అంటే నాటకాలు వేసిన కళాకారులు కానివ్వండి, సంగీత నృత్య రూపకాలు వేసిన కళాకారులు కానివ్వండి, తర్వాత ఈ స్కూల్స్ పిల్లలంతా కూడా బాగా పార్టిసిపేట్ చేశారు, వారికి కానివ్వండి, అలాగే జానపద కోలాటాలు, అలాగే సన్నాయి మేళాలు ఈ కళాకారులు కానివ్వండి, రోజు 2,000 మంది ప్రేక్షకులు వచ్చి ఇక్కడ వీక్షించి వెళ్తున్నారు, వారికి కానివ్వండి, మా టెక్నీషియన్స్ కానివ్వండి, అలాగే ఈ కన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేసిన కూలీలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియపడతారు. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్టీఆర్ జీవిత సాఫల్య సాధన పురస్కార గ్రహీత మన ఆచార్య అపాశిషులు సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున వాళ్ళకి అందరికీ అభినందనిస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు హరిబాబు గారు, అదేవిధంగా మనకి దగ్గర ఆప్తులు పెద్దలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు వెంకటేశ్వరరావు గారు, సహచర శాసనసభ్యులు విజయ్ గారు, అదేవిధంగా మన డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు గారు, సాంబశివరావు గారు, నల్లూరి వెంకటేశ్వరన్న గారు, సురేష్ గారు, ఆనందరావు గారు, నాగేశ్వరరావు గారు, శ్రీధర్ గారు, ఇంకా వెంకట్రావు గారు, ఇంకా వేదిక మీద నా పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సంవత్సరం
ఒక మంచి వ్యక్తికి ఈ అవార్డు ఇవ్వటం, దాంట్లో మమ్మల్ని అందరూ కూడా భాగస్వాములు చేసిన హరిబాబు గారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు మన కళా పరిషత్ ఆగింది. మళ్ళా ఈ సంవత్సరం మన ప్రభుత్వంలో ఈరోజు మళ్ళా మొదలు పెట్టుకొని ఎన్నో మంది కళాకారులతోటి ఈరోజు 15 రోజులు కళకళ మన ఒంగోలులో ఆడటం మన అందరం కూడా చూసామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే 25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తుంది మన హరిబాబు గారి వల్ల తప్పితే నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేసే పరిస్థితులు ఉండదు. ఎంతమంది కళాకారులు ఒక దగ్గర తీసుకురావటం కానీ, ఒక మంచి కార్యక్రమాలు కానీ ఎంతో, అందులో ఇంకా ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తవి పెట్టేసి ఈరోజు వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. ఇలాంటిది ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటంలో ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు చేసిన హరిబాబు గారికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఆయన పాత మన గవర్నమెంట్లో ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా ఉండి అనేక సేవలు రాష్ట్రానికి ఇవ్వటం, ఆ తర్వాత డీజీపీకి ఆ రోజు ప్రమోట్ అయ్యే పరిస్థితుల్లో కావాలని చెప్పేసి ఆయన ఇబ్బందులు పెట్టి ఎన్ని చేశారో మీ అందరూ కూడా చూసాం. ఈరోజు తర్వాత మళ్ళా నిన్నే మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా ఆయన సేవలను కొనసాగించేటట్టుగా ఆయనకి ఇవ్వటం, ఆయన ఈ మధ్యలో మన దగ్గరికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు, అన్న గురించి ఎన్టీఆర్ గురించి మీ అందరికీ కూడా చెప్పలే. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. ఆయన 29వ వర్ధంతి కూడా మొన్నే మనం చేసుకున్నాం. ఎన్టీ రామారావు గారు వేసిన పాత్రలు ఈ రోజుకి కూడా ఆయన్నే చూసే పరిస్థితి. కృష్ణుడు కానీ, అదేవిధంగా భీముడు కానీ, రాముడు కానీ, అదేవిధంగా పోతులూరు వీరబ్రహ్మం ఆయన వేసిన పాత్రలే ఆయనే సాటి. అలాంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన పార్టీ పెట్టినా ఆయన పథకాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి అంటే అటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలోనే ఆయన ముద్ర వేసుకొని ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుగు అనేది కూడా పరిచయం చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి మహనీయుడి పేరు మీద 25 సంవత్సరాలు మనం ఈ కళా పరిషత్ నడుపుకోవటం, అందరం కూడా భాగస్వాములు అవ్వటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి హరిబాబు గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ కళా పరిషత్ ఈవెంట్స్ ఈరోజు ఇంత 25 ఇయర్స్ నుంచి చేయటం అనేది చాలా అద్భుతమైన విషయం. అది ఈదర్ బాబు గారికే సాధ్యం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ లైఫ్ టైమ్ అచీవర్ అవార్డు గ్రహీత గారు ఆచార్య సత్యనారాయణ గారికి, డీజీపీ రిటైర్డ్ మన ఏబి వెంకటేశ్వరరావు గారికి, దాని తర్వాత అన్న వెంకటేశ్వర గారికి, స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఇంత మంచి కల్చరల్ ఈవెంట్స్ చేయటం అది చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న సమాజంలో ఈ కల్చరల్ ఈవెంట్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవటం లేదు. ఇలాంటి సమయంలో మన పెద్దలు ఆయన ఇది చేయటం, హరిబాబు గారు చేయటం ఎంతో సంతోషం. నేను మామూలుగా హరిబాబు గారి గురించి నేను చాలా పెద్దగా అనుకుంటున్నా. ఈరోజు ఇవన్నీ చూసారకంతా నేను టోటల్గా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే ఇంత లార్జ్ ఈవెంట్స్ ఇంత మందితో కోఆర్డినేట్ చేయటం, ఇలా చేయటం అనేది ఇట్ ఈస్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండవది ఈరోజు సన్మాన గ్రహీత ఆయన చూస్తూ ఉంటేనే పాతకాలంలో ఆచార్యులు విజ్డము ఇంటెలిజెన్స్తో ఉండేవాళ్ళని చూసి, అంటే ఆయన గురించి నాకు పెద్ద ఎక్కువ తెలియదు కానీ చూస్తూ ఉంటేనే రెస్పెక్ట్ చేయాలనే భావన నాలో కలుగుతూ ఉంది. ఆయన గురించి తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవటం చాలా ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆయన ఒక
ఆచార్యులుగా, ప్రొఫెసర్గా, దాని తర్వాత నాటకాలు, ఈ కళా వృత్తులన్నింటినీ ప్రోత్సహించడం చాలా అద్భుతంగా ఉంది. పాత మనుషుల్లో మనం ఎప్పుడో పుస్తకాలలో పెద్దలు చెప్పే విధంగా అంటే ఆచార్యులు ఇలాగ ఉంటారంటే అవన్నీ ఇలా ఈయనలో నాకైతే కనపడతా ఉన్నాయి. అందుకని ఇప్పుడే కలవటమే కాకుండా రాబోయే కాలంలో కూడా ఆయన కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి నాలో ఉంది. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొకసారి హరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. 1వ తరగతి నుండి డిగ్రీ వరకు తప్పనిసరి భాషగా నేర్పించే కార్యక్రమం చేపట్టినప్పుడు మాత్రమే తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఏదో ఒక తరగతిలో ప్రతి విద్యార్థి నేర్చుకునే అవకాశం ఉంటుంది. తెలుగు భాష ఈ పాఠ్యగ్రంథంగా లేనంత మాత్రాన తెలుగు మాట్లాడటం ఎవరో మర్చిపోరు. తెలుగు ఏమీ అంతరించిపోదు. ఆ భయం, అహేతుకమైనటువంటి భయాలు నాకేమీ లేవు. కానీ తెలుగులో ఉన్నటువంటి గొప్పతనం, అందులో ఉన్న మాధుర్యం మన పిల్లలు మిస్ అయిపోతారు. దీన్ని అవాయిడ్ చేయాలి అని అంటే తప్పకుండా మన పిల్లలకి ప్రబంధ కావ్యాల్లో ఒక చిన్న పాఠం కాడి నుంచి, విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగల్లో ఒక అధ్యాయం దగ్గర నుంచి, అలాగే ఆధునిక సాహిత్యంలో వచ్చినటువంటి రకరకాల సాహిత్యాలు, దళిత సాహిత్యం కానివ్వండి, స్త్రీవాద సాహిత్యం కానివ్వండి, విప్లవ సాహిత్యం కానివ్వండి, అభ్యుదయ సాహిత్యం కానివ్వండి, అలాగే మన ఛందోబద్ధమైనటువంటి మన పద్యాల్లో ఉన్న సొగసుని మన పిల్లలకి అలవాటు చేయకపోతే వాళ్ళకి ముద్దపప్పు పాయసం తెలియకుండా పెరిగిన పిల్లలు ఏం మిస్ అవుతున్నారో తెలుగు భాష తెలియని పిల్లలు అది మిస్ అవుతారు. కాబట్టి ఈ ఇనిషియేటివ్ని తప్పకుండా తీసుకోవాల్సిందిగా, తెలుగు జాతి పునరుద్ధరణలో భాగంగా, తెలుగు జాతి అస్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా తెలుగు భాషని ప్రతి విద్యార్థికి, ప్రతి తెలుగు విద్యార్థికి అందించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా శాసనసభ్యులను కోరుతున్నాను. మాంటిసోరీ హై స్కూల్ పిల్లలు వేదిక మీదకి రావాలి. నన్ను ప్రైజెస్ ఉండాలి, త్వరగా ముందుండాలి. 3rd ప్రైజ్ మాంటిసోరీ స్కూల్. ఒక మెమంటం నాన్న ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారు ఇస్తారు మీకు. ఇద్దరు కదా సార్. సెకండ్ ప్రైజ్ శ్రీ గీతాంజలి పబ్లిక్ స్కూల్, ఒంగోలు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు జెడ్పీహెచ్ఎస్ స్కూల్, ఆలకూరపాడు. థర్డ్ ప్రైజ్ రండి. అది కాదండి, వాళ్ళు ఇస్తున్నారు, వెళ్తున్నారు, మనకేం పని లేదంటారా? ఏం పోయింది చప్పట్లో ఖరీదా తీసుకున్నారా? నెక్స్ట్ రండి. వీళ్ళ స్కూల్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు గీతాంజలి స్కూల్. గీతాంజలి స్కూల్. సెకండ్ ప్రైజ్ గీతాంజలి స్కూల్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు జెడ్పీహెచ్ఎస్ స్కూల్, ఆలకూరపాడు. హెడ్ మాస్టర్ గారు కూడా. హెడ్ మాస్టర్ గారు తన పిల్లల్ని తను వచ్చిన జీతం మొత్తం కూడా విద్యార్థుల కోసం ఖర్చు పెడుతూ ఇటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చి అన్ని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా పోటీపడి ప్రథమ బహుమతిని సాధించినటువంటి విద్యార్థులు జెడ్పీహెచ్ఎస్ స్కూల్, ఆలకూరపాడు జెడ్పీ హై స్కూల్. ఇది ఒంగోలు టౌన్ ప్రైవేట్ హై స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ ఆలకూరపాడు జిల్లా పరిషత్ హై స్కూల్కి వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. ప్రైవేట్ స్కూల్స్ని అధిగమించి
జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలు. వసంత పంచమి పర్వదినం సందర్భంగా నగరంలోని ఎన్జీఓ కాలనీలో గల శ్రీ సరస్వతి శిశుమందిర్లో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలను జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా పాఠశాలలో గల సరస్వతీదేవి విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించారు. అనంతరం సన్నిధిలో హోమగుండాలను ఏర్పాటు చేసి సరస్వతీ హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు విశేషంగా పాల్గొని పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయించి చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం తమ పిల్లలపై ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు. ప్రేరక సత్తా దానిని గురువు అంటాం. కాబట్టి అటువంటి గురువుకు ముందు ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం తోటి ఇవాళ వసంత పంచమి. వసంత పంచమి అంటే సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు. అలాంటి సరస్వతీదేవి సరస్వతి ఇది సరస్వతి అంటారు. గంగా ప్రవాహంలాగా వాక్చరిని ప్రవహింపజేసే శక్తి సరస్వతీదేవికి ఉంటుంది. అంటే అష్టాదశ అంటే 64 కళలు కూడా ఆమె యొక్క అనుగ్రహంతోనే మానవుడికి అందిస్తుంది. కాబట్టి అటువంటి సరస్వతీదేవి యొక్క జన్మదిన సందర్భంగా మనం చెప్తున్నారండి. ఓం అపవిత్ర పవిత్రోవా సర్వం పునాతు పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష పునాతు. తర్వాత ఆచమన్వితే తిష్ట. ఒక్కొక్కటి మాత్రమే కట్టుకోండి, ఎందుకంటే ఎక్కువగా ఉపయోగం లేదు. ఇక్కడ ఈ క్షణంలో ఇంటికి తీసుకెళ్ళిన మాతాజీ మీరందరూ బయటకు వచ్చేసేయండమ్మా. ఇంకా మీరు తారాధిస్తుంటే మీకు అవ్వదు. సంవేదనాశీలత విద్య ఆచార్యనిష్ట వర్ధయిష్యామి మంత్రాలు అన్నమాట. ఈ మంత్రాలు ఎక్కడ ఎవరు చెప్పరు, ఎవరికి రావు కూడా. కాబట్టి జాగ్రత్తగా మీరు కలసం దగ్గర షోడశోపచార పూజ చేయాలి. అందరూ నమస్కారం పెట్టుకొని ఇక్కడికి మనం ఆవాహన కలసంలోకి ఆవాహన చేసిన ప్రతి దేవతని ఇప్పుడు ఆవాహన చేస్తున్నాము. అందరూ ఒక్కొక్క పుల్ల తీసుకోండి. మొదట ఒక్కొక్కరు ఒక మంత్రాన్ని ఒక్కళ్ళే స్వాహా అని చెప్పినప్పుడు మామూలు సమిత పుల్లలు ఉంటాయి కదా, ఒక్కరు వేయండి. స్వాహా ఇదమగ్నయే ఇదన్న మమ. ఈసారి రెండో వాళ్ళు తీసుకోండి. ఓం ఇదమగ్నయే ఇదన్న మమ. మూడో వారి చేతిలో పట్టుకోండి. ఓం సుసమిద్ధాయ సోషే ధృతం తీవ్రం జహోతన అగ్నయే జాతవే దశే స్వాహా వేసేయండి. ఇదమగ్నయే జాతవే దశే ఇదన్న మమ. నాలుగో సమితి ఒక గ్లాసు నీళ్లు ఉన్నాయి కదా, ఒక ఏం చేస్తారంటే చుట్టూ ఇట్లా తిప్పేసేయండి. గ్లాస్ తిప్పేసి ఒక మీకు ఎడం చేతి అమ్మ మీరందరూ ఎందుకు ఇక్కడ గుంజుకున్నారు? మాతాజీ మీరు వాళ్ళ వెంటనే అక్కడ చుట్టూ తీయండమ్మా. అది తప్ప మాట్లాడండి. ఎదురుగా ఉన్న వాళ్ళు నెయ్యి చెప్పినప్పుడు చెంచాతో నెయ్యి తీసుకొని గ్లాస్ లో వేయండి. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్న మమ. డ్రాప్ గ్లాస్ లో వేయండి. ఓం భూస్వం స్వాహ ఇదం సూర్యాయ ఇదన్న మమ. ఆ బొట్టు మళ్ళీ ఒకళ్ళని పెట్టేయండి. ఒకళ్ళని పెట్టేసేయండి. సాయి అయిపోయినట్టు సాయి ఎల్లారావు త్వరగా మన ప్రాంతంలో మండపంలో పెద్దలు అమ్మ మీ దగ్గర బ్యాచ్లు పెడుతున్న పెద్దలు అమ్మ నెయ్యి వేస్తుండండి. హోమంలో నెయ్యి వేయండి, లేకపోతే మంట ఆరిపో. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేస్తో కలిసి జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వర సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని హితవు పలికారు. వచ్చిన ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నానబెట్టుకుని తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ కూడా ఉంది. మీరు తహసీల్దార్ రాంబాబు తీసుకురాని అప్లై చేసుకుని తహసీల్దార్ వెళ్ళేటప్పుడు మనం ప్రొసీడింగ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత చెప్పండి మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారు ఇవాళ సచివాలయంలో అప్లై చేస్తే ఎఫ్ఐఆర్ ఇక్కడ ఉంటారు కదా ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. 40 తీసుకుని తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎన్టీఆర్ వైద్యసేవ ఎంతమంది వైద్యం 143 కూడా వాష్ చేస్తారా? అవన్నీ ఇవ్వండి యాక్షన్ డిసిప్లిన్ సర్టిఫికేట్ చేస్తాం విహెచ్ఐ అవి డాక్యుమెంట్స్ అప్లై చేస్తారు. మీరేం కదా
నా వయసు 80. నేను ఆర్టిఫిషియల్ అన్ని ఆర్టిఫిషియల్గా కూడా సర్వేలో పార్టీ పరంగా ఇళ్లలో కూర్చోబెట్టాను. సమాచార హక్కుల ప్రకారంగా 1B యావత్తున్నాయి. అయిన హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. ఈ సర్వేలో పార్టీ పరంగా నియమించారు. అది మా గ్రామంలోకి కూర్చొని కానీ మాకు నోటీసు కానీ ఇలాంటివి లేకుండా రాజకీయ నాయకులు కూర్చొని ఆన్లైన్ అనేది వాళ్ళేమో ఇందులో అందులో చెప్తున్నారు. రీసెంట్ టైంలో గవర్నమెంట్ ఎలా ల్యాండ్లోకి వచ్చి ఎలా రాస్తున్నా ఇబ్బంది లియో గ్లోబల్ ఓవర్సీస్ సంస్థ ఒంగోలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, లియో గ్లోబల్ ఓవర్సీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంచేటి ప్రసన్నలక్ష్మి, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ్ మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు బ్రాంచ్ ఆర్గనైజర్ పాలపర్తి విజేష్ రాజ్ అతిథులకు ఘనస్వాగతం పలికారు. అతిథుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఒంగోలు బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ విదేశీ విద్యను అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులు ఏజెంట్ల మాటలు విని మోసపోకుండా ఇటువంటి గుర్తింపు కలిగిన విద్యాసంస్థల ద్వారా ఉన్నత విద్యను అభ్యసించేందుకు లియో గ్లోబల్ ఓవర్సీస్ తోడ్పాటు అందించడం అభినందనీయమని అన్నారు. భారతదేశం మొత్తం మీద 15 బ్రాంచీలతో యూకే నుంచి లగడపాటి శ్రీనివాసరావు ఆర్గనైజ్ చేస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందజేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు బ్రాంచ్ ఆర్గనైజర్ పాలపర్తి విజేష్ రాజ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు. ఎంతో మందికి ఉపయోగపడే ఇటువంటి ఆర్గనైజేషన్లను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఎమ్మెల్యే తెలిపారు. కిషోర్ వెళ్ళిపోదాం. అవును అక్కడికే ఈరోజు ఒంగోలులో లియో గ్లోబల్ ఓవర్సీస్ ఒక ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా మన దగ్గర వచ్చేసి 15 బ్రాంచెస్, ఇవన్నీ కూడా ఇండియా మొత్తం 15 బ్రాంచెస్ ఉన్నాయి. దీన్ని మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి గారు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యూకేలో వచ్చేసి లగడపాటి శ్రీనివాసరావు గారు ఈ మొత్తం 15 బ్రాంచెస్ని ఆయన అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాడు. ప్రతి డిస్టిక్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇన్ఛార్జెస్ వాళ్ళంతా కూడా వచ్చారు. మనం ఒంగోలుకు వచ్చే లోపలికి మన డేవిడ్ రాజు గారు వాళ్ళ అబ్బాయి విఘ్నేష్ దీన్ని ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది చదువుకొని ఇక్కడ ఇంజనీరింగ్ చదివి అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ఓ లేకపోతే ఇంకోటో హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి తగ్గ కోచింగ్ కానీ లేకపోతే వాళ్ళకి తగ్గ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కానీ అవన్నీ యాక్టివిటీస్ కూడా ఈ ఫ్రీ సర్వీస్ తోటి ఈ కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఇది ఎంతోమందికి ఉపయోగపడే ఆర్గనైజేషను కాబట్టి తప్పకుండా కూడా ఇప్పటి వరకు 27,000 స్టూడెంట్స్ని ఆల్రెడీ వీళ్ళ కంపెనీ నుంచి పంపించారు. ఇంకా కూడా మన ఒంగోలులో కూడా చాలామంది హైదరాబాద్ పోయో లేకపోతే ఎవరో ఒకరిని ఏజెంట్లు నమ్మో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడ ఏదో కాలేజీ ఫేక్ కాలేజెస్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలామంది కూడా మా దృష్టికి వస్తూ ఉంటాయి. అలాంటిది లేకుండా ఒక ప్రాంప్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీ నడుపుతూ అక్కడక్కడ ఆర్గనైజ్ చేసుకుంటూ ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని ఎంతోమందికి ఉపయోగపడటానికి ఈరోజు ఈ కంపెనీ మన ఒంగోలులో కూడా పెట్టినందుకు
మనస్ఫూర్తిగా ఆ కంపెనీని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో బయట వెళ్ళాల్సిన ఉన్నారు, ఈరోజు అందరూ కూడా ఆడపిల్లలు కూడా ఎక్కువ బయటికి వెళ్ళేసి ఈరోజు చదివే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా గైడ్ చేస్తారు. దానికి కావాల్సిన కాలేజెస్ లిస్టు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కావాలి, ఏం చేయాలనేది కూడా మొత్తం వీళ్ళు చూపిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ కంపెనీని లియో గ్లోబల్ ఓవర్సీస్ని అప్రోచ్ అయ్యి తప్పకుండా కూడా మీరు ఒక మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన మేయర్ గారు, మురళీ గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా దీనికి వచ్చి ఇక్కడ ఇది ఓపెన్ చేసినందుకు, బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు కూడా మంచి సంతోషం. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా కూడా ఒంగోలులో ఎక్కువ మంచి సర్వీస్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా మీ ద్వారా, ప్రజల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు లియో గ్లోబల్ ఓవర్సీస్ అనే ఒక ఇన్స్టిట్యూట్ని మన 35వ డివిజన్లో ప్రారంభించడం అనేది చాలా చాలా సంతోషం. వాడిని కూడా అభినందిస్తున్నాను మొదటిసారిగా. ఎందుకంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది పిల్లలు బీటెక్ అయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, ఎంఎస్ స్టడీస్ కోసం అని చెప్పేసి, పీజీ కోసం అని, అలా రకరకాలుగా స్టడీస్ కోసం అని అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే వీరికి దాదాపుగా మన ఇండియాలోనే 15 బ్రాంచులు ఉన్నాయి. అలాగనే మరి లండన్లోనూ కూడా లగడపాటి శ్రీనివాస్ గారు అక్కడ ఇవన్నీ కూడా చూడడం జరిగింది, మన ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా. అలాగనే ఇక్కడ చూసినటువంటి వారు ఎవరంటే లక్ష్మీ ప్రసన్న గారు దీనికి డైరెక్టర్గా ఉంటున్నారు. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి డేవిడ్ రాజ్ గారి యొక్క వాళ్ళ అబ్బాయి దీనికి ఇక్కడ ఈ యొక్క బ్రాంచ్లో అంతా చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన పిల్లలు రోజు రోజుకి కూడా అబ్రాడ్కి వెళ్ళి చదివే పిల్లల యొక్క సంఖ్య పెరుగుతుంది. కానీ సరైన గైడ్లైన్స్ లేకుండా ఎవరెవరినో నమ్మి మోసపోయే పరిస్థితి ఎక్కువగా ఉంది. కాబట్టి వారి యొక్క ఆశని, వారి యొక్క భవిష్యత్తుని కనుక వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేసిన వీళ్ళ చేతులు కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క ఫుల్ఫిల్గా మీరు బాగా చదువుకోవడం మంచి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు చేసిన యొక్క ఫ్రీ సర్వీస్ని మరి మనం అందరం కూడా అభినందించాలి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ యొక్క విఘ్నేష్ని కానివ్వండి, అలాగనే మరి లక్ష్మీప్రసన్న గారిని కూడా నేను మరొకసారి అభినందిస్తూ వీరు ఇలాంటి బ్రాంచ్లు మరి ఎన్నో పెట్టాలని చెప్పి పిల్లలకి అందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషనే కాకుండా మంచి భవిష్యత్తుకి వీరు ఖచ్చితంగా కారకులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు లియో గ్లోబల్ సర్వీస్ ఓపెనింగ్ వచ్చిన మన శాసనసభ్యులు దామశాల జనార్దన్ గారికి, అలాగే మేయర్ గంగాడ సుజాత గారికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి గారికి, అలాగే మా బ్రదర్ విజేష్ గారి నా నమస్కారాలు. ఈ గ్లోబల్ సర్వీస్ అనేది మనం ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ ఇతర ఊర్లోనే మనం వెళ్ళి చేయాల్సి, హైదరాబాద్లో మెయిన్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సంస్థలు ఇక్కడ కూడా మనకి వస్తున్నాయి. వీళ్ళ సర్వీస్ ఉపయోగించుకొని ఇక్కడున్న ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు ముందుకెళ్ళి ఇది బాగా చదువుకోవాలని, అలాగే వీళ్ళ కన్సల్ట్ అయితే మంచి సర్వీస్ ఇస్తారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజేష్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు లియో గ్లోబల్ ఒంగోలు బ్రాంచ్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు గంగాడ సుజాత గారికి, ఇతర కార్పొరేటర్లకి, అట్లాగే మండవ మురళి గారికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. లియో గ్లోబల్ అనేది 2012వ సంవత్సరంలో లగడపాటి అంజుబాబు గారు ద్వారా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు లగడపాటి శ్రీనివాస్ గారు కంపెనీ యొక్క చైర్మన్ యూకేలో ఉండి ఆపరేషన్స్ అన్ని మేనేజ్ చేస్తున్నారు. మన కంపెనీకి ఇండియా మొత్తం మీద 15 బ్రాంచెస్ ఉన్నాయి, అట్లాగే అబ్రాడ్లో కూడా 3 బ్రాంచెస్ ఉన్నాయి. మా కంపెనీ ద్వారా హయ్యర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి ఫ్రీగా ఐఎల్స్ కోచింగ్ ఇస్తున్నాము. అట్లాగే పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ కానీ, లేకపోతే అకామిడేషన్ సర్వీసెస్ కానీ, ఎయిర్పోర్ట్ పికప్ ఇట్లాంటి సర్వీసెస్ అన్ని కూడా కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ప్రకాశం జిల్లాలోని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులందరూ కూడా మా యొక్క సంస్థ సర్వీసెస్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 4వ తేదీన వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఒంగోలు నగరంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో గల పీఏజీ ఫంక్షన్ హాల్ నందు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హెచ్సిజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్, చైతన్య కార్డియాక్ సెంటర్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారి ప్రముఖ వైద్యులు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సలహాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వైద్య శిబిరం నందు క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలను ఉచితంగా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన
ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఒంగోలు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. రేపు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఎక్కువ మందికి ఇప్పుడు అనుకోకుండా క్యాన్సర్ వ్యాధి ఎక్కువ జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పేసి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదనే రేపు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాం. తప్పకుండా కూడా అందరూ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్లో మీకు దానికి సంబంధించిన అన్నీ కూడా టెస్టులు ఉంటాయి. అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అది కూడా పిహెచ్సిలో మన పాటిపల్లి గోపాలస్వామి కళ్యాణ మండపంలో పొద్దున మార్నింగ్ 9:30, 10 కల్లా స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ దాకా ఉంటారు, డాక్టర్స్ అంతా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టౌన్లో ఉండే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు అందరూ వచ్చి దాంట్లో ఫ్రీగా అన్ని టెస్టులు చేస్తారు కాబట్టి, రిపోర్ట్స్ ఇస్తారు కాబట్టి అన్ని టెస్టులు చేయించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. పాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలనలో స్వచ్ఛంద సహకారం అందిస్తూ ప్రజలకు సమాచారం చేరవేయడమే ఎఫ్ఆర్టీఐ లక్ష్యమన్న ప్రకాశం జిల్లా ఎఫ్ఆర్టీఐ అధ్యక్షులు కె రమేష్. లియో గ్లోబల్ ఓవర్సీస్ సంస్థ ఒంగోలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.